అమ్మ 4వ రోజు శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఏ విధమైన ప్రసాదం పెట్టాలి? అలాగే ఏ పూలతో అర్చన చేయాలి? ఏ మంత్రం పఠించాలి అనే వివరాలు తెలియజేయాలి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తశ్చే 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 నమో నమః. విశేషంగా ఈ సంవత్సరం వచ్చిన ఎక్కువ తిథుల్లో వచ్చిన తిథి ద్వయం వచ్చింది కాబట్టి ఆ తిథే చవితి. ఈ సంవత్సరం ప్రత్యేక అవతారం కాత్యాయని దేవి. అయితే 4వ రోజు కాత్యాయని దేవి. మామూలుగా ఈ కాత్యాయని దేవి మనకి ఏది ప్రసాదిస్తుంది అంటే, వివాహం అవ్వని వారికి శీఘ్ర వివాహాన్ని ప్రసాదిస్తుంది, సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తుంది. అలాగే కుజదోష నివారణ జరుగుతుంది కాత్యాయని వ్రతం చేయడం వల్ల. మామూలుగా కూడా వివాహం అని వారు కాత్యాయని వ్రతాలు చేస్తూ ఉంటారు ప్రతి మంగళవారం. అంటే కతి మహర్షి యొక్క కుమార్తె కాబట్టి కాత్యాయని అని పిలువబడు. ఓకే. అందుకని కాత్యాయని యొక్క గుడిలో అమ్మవారికి ధరింపజేసేటటువంటి రంగు ఎరుపు రంగు. అలాగే అర్చన చేసేటటువంటి పువ్వులు ఎర్రటి పువ్వులు, ఎర్రటి అక్షతలు కూడా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. పెట్టవలసిన నివేదన ఉప్పు వేసి వండినటువంటి అప్పాలు. స్వీట్ గా కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా కాదు, స్వీట్ చేస్తే దాంట్లో కొద్దిగా ఉప్పు వేయాలి. అలాగే చెరుకు ముక్కలు ఇట్లా ఆవిడకి నివేదన. ఈవిడ్ని ఆరాధించడం ద్వారా దాన్ని ఏమంటారు, అన్యోన్యమైన దాంపత్యం కూడా లభిస్తుంది. అంటే కుజదోష నివారణ జరిగి అన్యోన్య దాంపత్యము, సంతానము, శీఘ్ర వివాహము సిద్ధిస్తాయి కాత్యాయని దేవిని పూజించడం వల్ల. ఓం నమో కాత్యాయని దేవ్యై నమః ఈ నామం చదువుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ నామాన్ని చక్కగా ఈరోజు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పారాయణ చేసుకోండి. మనకి అష్టోత్తర శతనామాల్లో కాత్యాయని అష్టోత్తరం కూడా ఉంటుంది, దొరుకుతుంది మనకి గూగుల్లో. చేసుకుని చక్కగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అర్చించుకోండి. అయితే అమ్మ, ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి కుజదోష ప్రభావం వల్లనే అనేక సమస్యలు అనుభవిస్తూ ఉన్నారని చెప్తూ ఉంటారు. దానికోసం అని చెప్పి కుజదోష నివారణ కోసం అని చెప్పి అనేక పూజలు అవి చెప్తూ ఉంటారు. కానీ అవి అందరూ ఆచరించాలి అంటే కొంచెం బడ్జెట్తో కూడుకునేవి ఉంటాయి. అలాగే వెళ్ళే సమయభావం అవి కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి కాత్యాయని అమ్మవారి గురించి ఇంకొంచెం విశిష్టత ఏదైనా తెలియజేయగలుగుతారా? ఎందుకంటే యూజువల్గా మనము లలిత అని కానీ లేకపోతే లక్ష్మి, సరస్వతి ఇలా వింటూ ఉంటాం, కానీ చాలా తక్కువగా కాత్యాయని వింటాం. ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ఏంటి ప్రాముఖ్యత అనేది కూడా తెలియజేయండి. మామూలుగా అమ్మ 7 వారాలు ఈ కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటారు. ఉదయం అంతా ఉపవాసం చేసి ప్రదోష కాలంలో ఈ కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటారు. దానికి 21 ఉపచారాల పూజ ఉంటుంది, తర్వాత కథ ఉంటుంది. ఈ అప్పాలు, చెరుకు ముక్కలు నివేదన చేసి అమ్మవారికి ఎటువంటి వివాహ ప్రతిబంధక దోషాలున్నా, అలాగే కుజదోషంతో కొంతమందికి సంతానం కూడా కలగదు, ఇలాంటివి తొలగిపోతాయి. అంటే అమ్మాయిలే చేయాలా ఇది, లేకపోతే అబ్బాయిలు కూడా ఈ పూజ చేయొచ్చు? కాత్యాయని వ్రతం అబ్బాయిలు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో కాత్యాయని పూజ అనేది అబ్బాయిలు కూడా చేయొచ్చు. అసలు నవరాత్రి పూజ అంతా అబ్బాయిలు కూడా చేస్తూ ఉంటారు కదా, చేసుకోవచ్చు. కాత్యాయని వ్రతం వివాహం కేవలం అమ్మాయిలకే కాదుగా, అబ్బాయిలు పెళ్లి కాకుండా చాలా మంది ఉంటూ ఉంటారు. ఒక్కసారి కాత్యాయని వ్రతం చేసుకోండి. మన పీఠంలో పోయిన 2 నెలల క్రితం చేయించాను నేను. ఒక 8 మంది చేసుకున్నారు, 8 మందికి వివాహం కుదిరింది. అయితే ఇప్పుడు ఈ నవరాత్రుల్లో అలా ఏమన్నా కాత్యాయని వ్రతం ఈ 4వ రోజున ఏమన్నా పెడుతున్నారా? లేదమ్మా, ఇప్పుడు ఏం లేదు. అంటే చెప్పాను కదమ్మా, అది ఒక్కసారి మొదలు పెడితే 7 వారాలు చేసుకోవాల్సిందే, కంటిన్యూ 8వ వారం ఉద్యాపన. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు, చాలా సింపుల్ గా చేసుకునేను. ఒకసారి కలిసి ఏర్పాటు చేసుకుంటే దానికి 7 వారాలు చేయాలి. పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా ఏం కాదు. కాకపోతే కొద్దిగా నియమంగా ఏంటంటే ఉపవాసం ఉండాలంతే. మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలి అంటే ఆ మాత్రం కష్టపడాలి కదా. వీళ్ళ ప్లేస్ లో తల్లిదండ్రులైనా చేయొచ్చు అంటారా? నీకు ఆకలిస్తే నువ్వే అన్నం తినాలి. ఇదే కాదమ్మా, మీరు అడిగిన ఈ ప్రశ్న అన్నిటికీ ఉదాహరణ. నీకు ఆకలిస్తే నువ్వే అన్నం తినాలి. మీ అమ్మ నాన్న తింటే నీ కడుపు అంటే పిల్లలందరూ కూడా అబ్రాడ్ లో ఉంటూ ఉంటారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలని ఇక్కడ తల్లిదండ్రులు తప్పన పడుతూ ఉంటారు. అందుకే అవ్వట్లేదు, వాళ్ళకి ఆకలిస్తే వాళ్ళే తినాలి. పెళ్లి అనగానే ఇంకా అసలు ఆ రోజు కూడా మొత్తం ఏమంటారు, లాక్ వేసుకొని రూమ్ లో ఉంటారేమో. కాబట్టి తల్లిదండ్రులకు ఆప్షన్ లేదు. ఎవరికి అంటే ఇప్పుడు అలా ఉన్న వాళ్ళు నా దగ్గర ఆన్లైన్ లో చేసుకుంటూ ఉంటారు, చేసుకున్నారు 2-3.
ఇక్కడ నేను చేస్తూ ఉంటాను, అక్కడ చేసుకున్నారు. ఆన్లైన్ ఫెసిలిటీ పాప చాలా దూరంలో ఉంటారు కదమ్మా. ఇక్కడ నేను చెప్తూ ఉంటే సామాన్లు అవన్నీ ముందు నేను చెప్తాను. రేడు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు, పెళ్లి కుదిరింది వాళ్ళకి ఇద్దరు. అంటే చాలా వివాహ ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా ఈ కాత్యాయని వ్రతం వల్ల. ఖచ్చితంగా ఎవరికైతే ఆ సమస్య ఉందో వాళ్ళే ఆచరించాల్సి. ఇదే కాదమ్మా, మీరు చెప్పే ఈ దాన్ని ఏమంటారు, ఏదో మొక్కుకుంటూ ఉంటారు. మా అబ్బాయి ఇక్కడ లేనండి మేము చేయొచ్చా అంటూ ఉంటారు. ఎవరికి ఆకలిస్తే వారే అన్నం తినాలి, మీరు తింటే మీ కడుపు నిండుతుంది, వాళ్ళ కడుపు నిండదు. కానీ కాత్యాయని వ్రతం వల్ల కుజదోష నివారణలు అన్నీ జరుగుతాయమ్మా. కుజదోషంలో చాలా రకాలు ఉంటాయి, ఇది ఒకటే కాదు, చాలా దోషాలు. అవన్నీ కూడా తీరిపోవాలి అని అనుకుంటే కనుక ఇది ఒక మంచి సమయం చెప్పుకోవచ్చు. కేవలము వివాహం కోసమని అంటారు కాత్యాయని వ్రతం, కాదు. ఎవరైనా భార్యాభర్తలు గొడవల్లో ఉన్నా, సంతానం లేట్ అవుతున్నా వారు కూడా చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు అన్ని డైవర్సల్ వరకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఉండాలి అని, కలిసి ఉండాలి అనుకునే వాళ్ళ ఇద్దరూ చేసుకోవచ్చు, డబ్బా సమేతంగా కూడా చేసుకోవచ్చు. అమ్మ కాత్యాయని మంత్రం మరొక్కసారి ప్రేక్షకులకు ఓం నమో కాత్యాయని దేవ్యై నమః మంత్రము. అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. రైట్. మరి యొక్క అవతారం యొక్క విశేషాంశాలతో మిమ్మల్ని కలుస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.